ఎల్నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. వర్షాలు కురవాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అయినటువంటి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వర్ణయాగం చేపడుతున్నారు. ఈ వర్ణయాగం చేస్తే వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు అభివృద్ధి చెందుతాయన్నటువంటి ఒక ఆశాభావాన్ని మాత్రం ఇక్కడ వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వ్యాపారులు రైతులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విత్తనాలు అమ్ముడు పోక వ్యవసాయం నాట్లు వేయక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు లేక పూర్తిగా వ్యవసాయం పూర్తిగా డ్రాట్ ఏరియాగా మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి ఒక భయాందోళన మాత్రం అందరిలో వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ కురవాల్సినటువంటి వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం చాలా తగ్గిపోయింది. ఇక్కడ ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని అధికారులు చెప్తున్నారు. కానీ వర్షాలు కురిస్తేనే ఇక్కడ మనుగడ సాగేటువంటి పరిస్థితి ఉండడంతో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ వర్ణయాగం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వర్ణయాగానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితులు ఏందో ఆ వివరాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయినటువంటి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఋష్య శృంగారాధన సహిత ఘటాభిషేక పూర్వక మహోత్సవాన్ని అంటే వర్ణయాగాన్ని కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ ప్రస్తుతానికి వర్ణయాగానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. పూర్తిగా ఎందుకంటే వర్షాభావ పరిస్థితులతో రైతాంగంతో పాటు వ్యాపారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ వర్ణయాగం చాలా అద్భుతంగా ఒక శాస్త్రోక్తంగా పూజారులు ఋత్విక్కులు వేద పండితుల నడుమ ఇదంతా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా వ్యవసాయ మార్కెట్లో ఎప్పుడు నిత్యం కలకలలాడాలన్నా ఇక్కడ పాడి పంటలు సుభిక్షంగా ఉంటేనే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కూడా ఇక్కడ నిత్య నూతనం పచ్చతోరణంగా కనిపించేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వర్ణయాగానికి ఒక ప్రత్యేకత కూడా సంతరించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరూ పంటలు సుభిక్షంగా పండితేనే పాడి పంటలు సుభిక్షంగా ఉంటేనే వస్త్ర వ్యాపారులు కూడా సుభిక్షంగా ఉంటారనేటువంటి కాన్సెప్ట్ తోటి వర్ణయాగం తలపెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సార్ ఇప్పటి వరకు వర్ణయాగం ఎందుకంటే మనకు వేదకాలం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఏ సమస్య వచ్చినా కానీ విధిలేని పరిస్థితుల్లో భగవంతుడే దిక్కన్నటువంటి విషయాలకు వెళ్తాం. మాకు చెప్తా ఉంటారు కదా, ప్రకృతి పంచభూతాన్ని గ్రహాల్లోక స్వరస్తద దిశా కాలశ్చ సర్వేశం సదా కుర్వంతు మంగళం. ప్రకృతి పంచభూతాలు అన్నీ బాగుండాలంటే మానవ మాతృలు కూడా తమ ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా ఆ పరంపరలోనే మీరు కూడా ఒక యజ్ఞాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వర్ణయాగం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది వర్ణయాగం చేయడం వల్ల? మరి ఎవరి సలహా మేరకు ఈ వర్ణయాగం చేస్తున్నారు? వర్ణయాగాన్ని గతంలో చేసి వర్షాలు సమృద్ధిగా పడినటువంటి సందర్భాలు కూడా వేద పండితులు ఋతిక్కులు చేస్తున్నటువంటి పరిస్థితులను గమనించాం. మరి మీ ఇంత ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మీరు ఏ లక్ష్యంతో చేస్తున్నది అంతా? ఈరోజు ఎనుమాముల మార్కెట్ లోపల మార్కెట్ కమిటీ అధికారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యం లోపల ఏదైతే వర్ణయాగం ఘనంగా వేద పండితులతో నిర్వహించడం జరుగుతున్నది. మాకేందంటే కొంతమంది ఆలోచనతోటి 2 నెలల నుంచి ఎన్నిలో ప్రభావంతో రైతులు దినదినంగా వాళ్ళు కళ్ళు రక్తం కళ్ళతోటి చూసినట్టుగా చూస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే ఏదైతే వ్యాపార వర్గం కానీ కార్మికులు కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది. ఇంత టెక్నాలజీ వచ్చినా కానీ వర్షాలు పడిచ్చే టెక్నాలజీ లేదు. చంద్రమండలానికి పోయే టెక్నాలజీ ఉన్నది కానీ వర్షాలు పడిచ్చే టెక్నాలజీ లేదు. మరి కరువులు అనేది 30-40 సంవత్సరాల క్రితం మేము ఏదైతే నాకు 60 సంవత్సరాలు దరిదాపుగా ఉంటున్నది ఎప్పుడు కూడా ఇట్లాంటి కరువు పరిస్థితి చూడలేదు. ఏదో వెనుకట చెప్పిళ్ళు కానీ ఈరోజు చూస్తే అంత కరువు పరిస్థితులు ఉంటే రైతులు సంతోషంగా ఉంటేనే అందరూ ఉంటారనే ఒక ఆలోచనతోటి వర్ణయాగం చేయాలి. ఏదైతే మన పురాణాలలో చెప్పిల్లో ప్రతి దానికి కూడా ఏదైతే శ్రేష్టంగా చేస్తే ఆ భగవంతుడు కూడా కరుణిస్తాడనే ఆలోచనతోటి కొంతమంది ఆలోచనతోటి ఇలా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని వర్గాలు కూడా సహకారంతో హైదరాబాద్ నుంచి బ్రాహ్మణ్స్ను పిలిపించి శ్రేష్టంగా ప్రతిదీ కూడా శ్రేష్టంగా మరి వర్ణయాగం జరిపించడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా మార్కెట్ చైర్మన్ గారు కానీ అధికారులు కానీ వ్యాపార వర్గాలు కార్మికులు రైతులు అందరూ పాల్గొన్నారు. ఆ భగవంతుని ఒక్కటే కోరుకుంటున్నాం, రైతులు సంతోషంగా ఉండడానికి ఆ వర్షాలు పడాలి, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. లోక కళ్యాణార్థం ఇది ఒకటి ప్రజలందరి సంతోషం కోసమే ఈ యాగం నిర్వహించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఎంత టెక్నాలజీ పెరిగినా ఎన్ని చేసినా కానీ కేవలం రైతులు సుభిక్షంగా ఉంటేనే ఒక అంటే పాడి పంటలు సుభిక్షంగా ఉంటేనే అందరి జీవన విధానం సాగుతుంది. కాబట్టి అట్లాంటి జీవన విధానం సన్మార్గంలో సాగాలన్నా కానీ వరను కరుణించాలన్నటువంటి లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో మేడం ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వర్షాభావం ఎల్నినో ప్రభావంతో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇట్లా
అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు వరంగల్ లాంటివి ఎప్పుడూ వేదిక అవుతూనే ఉంటాయి. అందులో ఈ ఎల్నినో ప్రభావంతో మొదటిసారిగా వర్ణయాగం చేపట్టాలని ఎట్లా చూస్తున్నారు, ఆ ఒక ఇనిషియేషన్ తీసుకోవడానికి కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్న నేపథ్యంలో మరి వర్ణయాగంతో ఎట్లాంటి ప్రభావాలు ఉండబోతున్నాయి? ఇక్కడ మన ఏనుమామ్ల మార్కెట్ ప్రాంగణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వరుణయాగంని జరిపిస్తున్నారు. దీంట్లో పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఏ పంట వేయాలి, ఏం వేయకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యాగం వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో వేయాల్సినటువంటి పంటల కంటే 10% మాత్రమే ఇప్పటికీ పంటల వరి సాగు జరుగుతుంది. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలని చెప్పి వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ యాగం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా ఒక అద్భుతం జరిగి ఈ యాగం ద్వారా వరుణు కరుణించి ఆ వర్షాలు సమృద్ధిగా పడితే మాత్రం అంతకు మించినటువంటి భాగ్యం లేదన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి ప్రయత్నం సత్ఫలితాలను ఇవ్వాలన్నటువంటి ఆశాభావాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ యాగం సక్సెస్ఫుల్గా మారి పాడి పంటలు సమృద్ధిగా, వరుణుడు సమృద్ధిగా, వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలన్న ఒక ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేద్దాం. వరంగల్ ఎనుమామ్ల వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ అర్తిదారులు కూడా ఒక మంచి యజ్ఞానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇటు ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే అర్తిదారుల సంఘం, అలాగే ఎనుమామ్ల వ్యవసాయ మార్కెట్లో ఉంటున్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి వర్ణయాగానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి అర్తిదారుల సంఘం నాయకులు, అలాగే అర్తిదారుల సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా చెప్పండి సార్, ఇప్పటివరకు వర్షాలు సమృద్ధిగా పడితేనే ఇక్కడ భూమండలం అంతా సమృద్ధిగా ఉంటుంది. ఇంత పెద్ద ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అనేది కూడా పంటలు సమృద్ధిగా లేకపోవడం వల్ల వెలవెలబోయేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి ఈ వర్ణయాగం కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. మరి మీరు ఆ లక్ష్యంతో ఈ వర్ణయాగాన్ని చేపట్టబోతున్నారు? మీ పాత్ర దీంట్లో ఎట్లా మనం కొనియాడవచ్చు? ఏదైతే ఈ సంవత్సరం వర్షాలు ఎల్లినో ప్రభావంతో ఇప్పటికే నెల 15 రోజులు వర్షాలు లేట్ అయినాయి. రైతులు కూడా ఇబ్బందులతో ఉన్నారు. ఎందుకంటే వేసినటువంటి విత్తనాలు కూడా మొలకెత్తి ఎండిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము ఏదైతే అర్తిదారుల సంఘం నుంచి కానీ కార్మికులు, గుమస ఏదైతే ఈ మార్కెట్ మీద ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటి చాలామంది ఏదైతే పెద్దల అయ్యగారుల సూచన మేరకు వర్ణయాగం అనేది చేయాలని నిర్ణయించుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ణ యాగ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకొని అందరినీ దీని మీద ఆధారపడి జీవించే ప్రతి ఒక్కళ్ళను ఇన్వాల్వ్ చేసి రైతు సోదరులను కూడా ముఖ్యంగా ఏదైతే సుభిక్షంగా వర్షాలు పడి పంటలు పండితేనే ఈ మార్కెట్ అనేది ఎల్లవేళలా కలకలాడుతునే ఆలోచనలే ఈ యాగం అందరి సహకారంతో ఏదైతే మొదలుపెట్టినామో ఇది దిగ్విజయం అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అర్తి సెక్షన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు చెప్పే మాటల్లో చాలా విషయాలు మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ పంటలు వేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టి భూమిలోనే విత్తనాలు నాటిన తర్వాత మొలకెత్తే దశలోనే వర్షాలు పడకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. రైతులు మంచి పంటలు పండిస్తేనే తమ జీవనం కూడా సాగుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటి అందరూ బాగుండాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ వర్ణయాగాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మరికొంతమంది ప్రతినిధులు మనతో ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నిజంగా అందరూ బాగుండాలి, మొత్తం కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే మనకు కనిపిస్తుంది. మరి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వర్ణయాగానికి సంబంధించి మీరు మాటల్లో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో అయితే దేశానికి వెన్నుముకైన రైతు అంటే మన వెన్నుముక ఉంటేనే మనం మనిషి ఎలా నిలబడతాడో రైతు అనే ఆయన వ్యవసాయం పండితేనే మన పురోగతి, మన అభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ జరుగుతుంది. కాబట్టి ఈరోజు వర్షాలు లేక పత్తులు పెడితే పత్తులు మాడిపోయి అటు వరి నాట్లు లేకుండా చాలా ఇబ్బందులలో రైతులు ఉన్నారు. కాబట్టి ఈ పర్జన్య శాంతి హోమం ద్వారానైనా రాబోయే రోజులలో వర్షాలు కురిచి అధిక పంటలు వండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, ఎట్లా మీకు కూడా ఏంటంటే ప్రతి ఒక్క పార్టిసిపేషన్ చాలా అవసరం. రైతు లేనిది రాజ్యం లేదని చెప్పి అంటారు, రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పి అంటారు. అట్లాంటి రైతుల కోసము వరుణుడు కురవాలని చెప్పి మీరు కూడా ఎంత మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు, ఏం చెప్తారు? ఎలినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమిష్టిగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, కర్షకులు కానీ, అర్తిదారులు కానీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యక్రమం వర్ణయాగంతో దేవుడు కరుణించి వర్షాలు పడి రైతులందరూ బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో
అందరి సహకారంతో ఇక్కడ ఈ వర్ణయాగం చేయడం జరిగింది. ఆ దేవుడు కనికరించి వర్షాభావం లేకుండా వర్షాలు పడి రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎల్నిఓ ప్రభావంతో వర్షాలు ఆలస్యం అవుతున్నందున ఈరోజు ప్రకృతి కన్నెర్ర చేసినందువల్ల వర్షాలు పడతలేవు కనుక ఆ వర్షాలు సమృద్ధిగా కురవాలని, వర్షాలు కురిస్తే కర్షకులు బాగుంటారు, కర్షకులు బాగుంటే మన వ్యవస్థ బాగుంటుంది. ఈ భూమి మీద ప్రతి జీవి బ్రతకాలంటే వర్షాలు అవసరం, నీరు అవసరం. ప్రతి రైతు ఈ వర్షాల వల్లనే ప్రకృతితోని మమేకమయ్యేది. తొలిసారిగా మమేకమయ్యేది రైతు. ఆ రైతు బాగుంటేనే మేము బాగుంటాం, మేము బాగుంటేనే ఈ యొక్క సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందు ప్రకృతి అనుగ్రహించి వర్షాలు పడితే మా రైతులకు పంటలు పండితే ఆ రైతుల ద్వారా మేము కూడా బతుకుతామని చెప్పేసి ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద బ్రతకాలంటే వర్షాలు అవసరం. అందుకు ఈ వర్షాల కోసం మేము తీసుకున్న మా పెద్దలు, మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు అందరం కలిసి తీసుకున్న ఈ వర్ణయాగం సక్సెస్ అయింది. దీన్ని భగవంతుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని మనసారా కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతానికైతే ఈ వర్ణయాగం చేయడం వల్ల రైతులు అందరూ సుభిక్షంగా ఉంటారు కాబట్టి రైతులు సుభిక్షంగా ఉంటే పాడి పంటలు సమృద్ధిగా పడతాయి, వర్షాలు పడాలని ఒక సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ వర్ణయాగం చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా పడాలనే ఒక ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగి సమృద్ధిగా వర్షాలను పడాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మనము చేద్దాం. వరంగల్ ఎనుమల వ్యవసాయ మార్కెట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.